గౌరవ శాసనసభ్యురాలు సింగనమల్ల బండారి శ్రావణి గారికి, మరి క్లస్టర్ గారు లక్ష్మీనారాయణ గారిని, వన్నూరప్ప గారికి, వివిధ పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. దళిత ద్రోహం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ పాలనలో దళితుల అణిచివేతలు, దావుడులు, తీవ్రతలు పాల్పడ్డారు. డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, మరి ఓం ప్రకాష్, విక్రమ్ ఇలాంటి అనేక మంది దళిత నాయకుల్ని మానసికంగా హింసించి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాగే మరి జడ్జి అయిన రామకృష్ణ అని, మరి మహాసేన రాజేష్ని కూడా మానసికంగా ఎంత వేధించాలో అంత వేధించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 220 మంది హత్యలు చేయడానికి ఆ ప్రభుత్వం అప్పట్లో జరిగినది. 4637 మంది మహిళలను మరి అత్యాచారం చేయడం జరిగింది. దాదాపు 56,981 మందిని మరి కేసులో ఇరికించడం జరిగింది. మరి 11,000 ఎకరాల భూముల్ని, దళితుల భూముల్ని లాక్కోవడం జరిగింది. ఇవన్నీ మేము చెప్పినవి కాదు, సాక్షాత్తం రాజ్యసభలో పార్లమెంటు సాక్షిగా వెళ్ళబడిన ఇవి గణాంకాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో 27,000 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ని, మరి 5,000 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ని నిధులు మళ్లించిన ప్రభుత్వం దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. దళితులకు తీవ్రంగా అన్యాయం చేసింది ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే నేను మనవి చేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పూల్ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో దళితులకు జరిగినటువంటి దౌర్జన్యాలు అంతా ఇంత కాదండి. ఈరోజు దళితులను సంరక్షిస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ఈరోజు పునరుద్ధరించి దళిత బాంధవుడిగా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, గత వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలని ఇష్టానుసారంగా బెదిరింపులు చేసి దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళని అంతా ఇంత కాకుండా పూచలు లెక్కబెట్టే విధంగా కూడా ఎస్సీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మనము ఈ రోజు వరకు కూడా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయండి. నిన్న కానీ చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి అందరూ రాష్ట్రమంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాలైనా కూడా గత వైఎస్ఆర్సిపి హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో ఈరోజు గ్రామాల్లో కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. మనము చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 200 మందికి పైగా దళితులు దారుణంగా హత్యకు గురవడం జరిగింది. మహిళలండి, దళిత మహిళలను ఇష్టానుసారంగా బట్టలు ఊడదీసి ఇష్టానుసారంగా కేసులు కట్టి ఎలాంటి వ్యవస్థని వాళ్ళు ఆ రోజు ప్రపంచానికే పరిచయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం అంతా చూసాం. ఆ రోజు సమస్యను చెప్పుకోవాలంటే దళితులు, పేద బిడ్డలు అందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు ఒక కక్షపూరిత ఆలోచనతో బురద జల్లే కార్యక్రమాలకి మళ్ళీ వాళ్ళు పాల్పడతా ఉన్నారు. ప్రజలు సైతం ఈరోజు తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్సిపి నాయకులు అబద్ధపు ప్రచారానికి ముందుకు వస్తే ప్రజలు సైతం ఈరోజు బుద్ధి చెప్తున్నారు. గ్రామాల్లోకి వాళ్ళని రానికుండా చేసే పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు 2 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వైసీపీ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచక పరిపాలన నుంచి ఊపిరి తీసుకుంటూ ఈరోజు దానికి ధీటుగా ఈరోజు 5 ఏళ్ల పరిపాలనకు ధీటుగా ఈరోజు 2 ఏళ్ళు ఎస్సీల సంక్షేమము, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా
ఎంతో భద్రతతో ఎంతో బాధ్యతాయుతంగా ఈ రోజు ఉపాధి అవకాశాలు ఏమైతే కానీ చదువు ఎడ్యుకేషన్ విద్యా అవకాశాలు అయితేనేమి కానీ అలాగే ఇంకా ఎవరైనా స్వయం ఉపాధి కలగాలన్నా కూడా ఎస్టీలకి అదనపు నిధులు కేటాయించి ఈ రోజు వాళ్ళందరికీ కూడా దారి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కూడా ఈ రోజు చెప్పవచ్చు.